హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను. కర్రీ కాదు, పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దోశల్లోకి ఇంకా బాగుంటుంది. దీనికోసమని ముందు డ్రైగా అన్నీ వేపుకోవాలి. దానికోసమని ముందుగా నువ్వులు వేపుతున్నాను. చూడండి, నువ్వులు లో ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. అవి వేపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. పల్లీలు ఏ చట్నీలో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసేసుకొని వేపేసుకోవాలి. ధనియాలు కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ధనియాలు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి. అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేపుకొని పళ్ళెంలోనే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని, చూడండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కాదు, మళ్ళీ పోపు తర్వాత పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి మన స్పైసీకి ఎంతైతే అవసరమో అంతా వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా ఏగనివ్వకూడదు. అదే కళాయిలోని దొండకాయ ముక్కలు ముందుగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అవి కూడా వేసుకోవాలి. దొండకాయ మరీ లేతగా చేసుకుంటే పచ్చడి బాగోదు. కొంచెము పండినట్టుగా ఉంటుంది కదా, అలాంటి పచ్చడి చేసుకుంటేనే బాగుంటుంది. మేము తీసుకొచ్చి ఎక్కువ రోజులు అయిపోవడం వలన ఇది పండిపోయడం వలన ఊరికినే పడేయడం ఎందుకు, కర్రీ కూడా అంత బాగోదు అని పచ్చడి చేశాను. పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. ఇలా వేపుకున్న ముక్కలన్నీ కూడా సైడ్కి పెట్టేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదే కడాయిలోని క్రిస్పీగా అంటే పొడి లాగేలాగా వచ్చేలాగా, అంటే పట్టుకుంటే క్రిస్పీగా వచ్చేలాగా వేపుకోవాలి. కరివేపాకు అన్నింటిలో వాడుకోవాలండి. కంటికి హెయిర్కి చాలా మంచిది కాబట్టి. అలాగే అన్నీ పక్కన పెట్టి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఒకటి వేసుకుంటున్నాను. ఈ పచ్చడి తగ్గకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. దోశలు చేసుకున్నప్పుడు హడావడి లేకుండా ఈ పచ్చడి వేసుకొని హ్యాపీగా తినవచ్చు. మిక్సీలో అన్నీ వేసేసిన తర్వాత, అంటే వేపుకున్నవన్నీ వేసుకున్న తర్వాత అందులోని ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేయాలి. ఫస్ట్ ఈ డ్రైగా వేపుకున్నాయన్నీ మిక్సీ పట్టేయాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇలాగా కచ్చాపచ్చగా ఫస్ట్ వేపుకున్న తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత దొండకాయలు వేపి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ టైంలోని ఉప్పు సరిపోయింది లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు చాలా పోతే ఈ టైంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ ఇలాగ మరీ పైన పేస్ట్గా చేయకూడదు, కొంచెము గరిగ్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో చట్నీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. దీనికి పోపెట్టుకున్నాము. పోపెట్టుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేను నువ్వులను వాడుతున్నాను. ఫస్ట్ మనకు పోపులు ఏ అవసరమో మనం ఇంట్లో నిత్యం ఏ వాడుకుంటాం అవి వేసుకోవచ్చు. ఒకలా వేసుకుంటారు. మనకి ఇందులోనే పప్పులా తగులుతూ ఉంటే తినడానికి బాగుంటుందని శనగపప్పు కొంచెం ఎక్స్ట్రా వేసాను. అలాగే స్పైసీ తగినట్టు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు ఇందాక వేసానని నేను ఇప్పుడు వేయలేదు. మళ్ళీనా మనం మిక్సీలో ఉన్నది మొత్తం కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పచ్చడి మా వైపు అయితే ఇలాగే చేస్తాము. మీ వైపు అయితే ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.